నేడు రవీంద్ర భారతిలో తెలంగాణ 10th ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింహాచలం దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. సింహాచలం ఆలయం వద్ద గోడకూలి 7 మృతి, మృతులకు 25 లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పై విమర్శలు మోదీని ప్రసన్నం చేసుకోవడానికేనని ఆరోపణ. హైదరాబాద్ తెలంగాణ 10th ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులతో కలిసి సీఎం విడుదల చేశారు. ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది కంటే ఈసారి 1.47% అధికంగా ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. 94.26% మంది బాలికలు ఉత్తీర్ణత కాగా 91.32% మంది బాలురు పాస్ అయ్యారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో గోడ కూలిన దుర్ఘటనలో 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు మృతుల కుటుంబాలకు భారీ పరిహారాన్ని ప్రకటించారు. దురదృష్టకర సంఘటన. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఈ గాలివాన బీభత్సానికి ఒక గోడ కూలి దుర్మరణం పాలవడం జరిగింది. 7 దుర్మరణం పాలవడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలిసిందే. ఒకళ్ళు ఇంజూరీ అయ్యి ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. 7గురిని కూడా మన కేజీహెచ్కి తరలించడం జరిగింది. అయితే ఇమీడియట్ గా సంఘటన జరిగిన తర్వాత 2:30-3 మధ్యలో సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హుటాహుటిన ఇక్కడ తక్షణ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిపి గారు, కలెక్టర్ గారు, మేము అందరం కూడా సహాయ చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది. మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు ఈ సంఘటన గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మా అందరితోని కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది. ఎవ్రీ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసుకుని ఇక సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారా, వాళ్ళకి ఎటువంటి వైద్యం అందిస్తున్నాం, ఇదంతా కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు గౌరవ సీఎం గారు. అయితే ఇక్కడ మన అందరికీ తెలుసు, ఇక్కడ ఈ ఎవరైతే ఇక్కడ చనిపోయారో, క్షతగాత్రులు ఎవరైతే చనిపోయారో, చనిపోయిన వాళ్ళు 7గురికి కూడా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందండి. అది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరికైతే ఇంజురీ ఉన్నదో వాళ్ళకి ఒక 3 లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ సంఘటనలోని ఈ దుర్ఘటనలో చనిపోయారో వాళ్ళ కుటుంబంలోని చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకరికి మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈరోజు ఆ క్షతగాత్రులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా బాసటగా నిలబడాలి, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధైర్యం చెప్పాలని ఇక్కడ నన్ను, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారిని, మన సత్యప్రసాద్ గారిని, అందరినీ కూడా మినిస్టర్స్ అందరినీ కూడా ఇక్కడే ఉంచడం కూడా జరిగింది.
సింహాచలం ఆలయం వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల తన విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద వార్త తనను తీవ్రంగా బాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నామని అన్నారు. వాళ్ళు మరీ జడ్డీలు 1500 లేని మరి చాలా లేకుండా ఉండడం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి ఘటన. ఈ చర్యకి బాధ్యులు ఎవరనేటువంటిది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లయితే, తగిన కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ సంఘటన, ఈ దుర్ఘటన జరిగుండేది కాదు. ఈ 7 ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, చందనోత్సవానికి కొన్ని లక్షల మంది భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తారనేటువంటిది. కానీ దానికి అనుగుణంగా ఎందుకు భద్రతా చర్యలు చేపట్టలేదు? భక్తులు ప్రాణాలు కాపాడటానికి, వాళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం తీవ్రంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు గోడ కూలిపోయింది, అదేమన్నా కొండ కాదే, క్యూ లైను. భక్తులు దర్శనానికి వెళ్ళేటటువంటి క్యూ లైన్ ఎలా కూలిందని నేను అడుగుతూ ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టినటువంటి క్యూ లైన్ ఆ గోడ. వర్షం వచ్చిందంటున్నారు, వర్షం వచ్చింది, ఇదొక సాకు. విశాఖపట్నంలో ఎక్కడైనా ఒక చిన్న గోడ కూలిందా ఈ వర్షానికి నేను అడుగుతూ ఉన్నాను. సింహాచలంలోనే
ఆ దేవస్థానం క్యూ లైన్ ఎందుకు కూలింది? విచారణ జరపండి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలోని ఆమె నివాసం నుంచి బయటకు వెళ్లకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెంను సందర్శించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె పర్యటనకు సిద్దమవుతుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. షర్మిల పర్యటనకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. जय माता भारत माता जय माता भारत माता जय माता जय माता भारत माता जय माता भारत माता जय माता भारत माता जय माता You are abusing me. You are abusing me. You don't have the right. నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి ఫస్ట్ చేయండి చేయండి నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి. మూవ్. I can't breathe. Move. Give me space. I can't breathe. You are suffocating me. Move. నా మీద చేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, this is not right. This is not right. ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు మేడం ఆఫీస్ కి వరకు వెళ్తాను మేడం. అక్కడి నుంచి లెట్ మీ గో మీరు కోఆపరేట్ చేస్తాను. ఓకే, లెట్ మీ గో టు మై ఆఫీస్. మీరు ఆఫీస్ కి లెట్ మీ గో టు మై ఆఫీస్. ఆఫీస్ కి ఓన్లీ ఆఫీస్ లెట్ మీ గో టు మై ఆఫీస్. విల్ యూ కోఆపరేట్ చేసి ఆఫీస్ కి వెళ్తాను. I have always cooperated with law and order. You will not find an instance where I did not. ఓకే మేడం. ఆఫీస్ వరకు Leave this. I can't breathe. You are suffocating me. Move. నా మీద చేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, this is not right. This is not right. మేడం మీరు ఆఫీస్ కి ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు మేడం ఆఫీస్ కి వరకు వెళ్తాను మేడం. అక్కడి నుంచి లెట్ మీ గో. మీరు కోఆపరేట్ చేస్తాను. ఓకే. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. క్షతగాత్రులకు విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి 3 లక్షల చొప్పున అందించనున్నట్లు తెలిపింది. గోడ కూలి 7 భక్తులు మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ దుర్ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
డీజిల్ 1500 లేని మరి చాలా లేకుండా ఉండడం ఏంటి? సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడకూలి 7 భక్తులు మరణించడం ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని పలువురు వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాల్లో జరుగుతున్న అపచారాలపై మాట్లాడాలని కోరారు. వాళ్ళని తీసుకురాలేం కానీ అందరి తాలూకా ధైర్యం, అందరి తాలూకా సానుభూతి ఆ కుటుంబ సభ్యులకు ఉంది. చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి వారందరికి కూడా ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రజలందరూ కూడా వారికి మరో ధైర్యాన్ని నింపేటువంటి దానికి అందరం కూడా వారికి సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రభుత్వం ఆ కుటుంబ సభ్యుల కోరిక ఏదైతే ఉందో ₹1 కోటి ఎక్స్గ్రేషియా అండ్ ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ని ప్రభుత్వం తక్షణం నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఉన్నారు మీరు సహజంగా కనబడుతుంది కదండి, గోడలు కనిపిస్తుంది కదండి. ఎందుకంటే గోడ కట్టి 5 రోజులు అయిన తర్వాత క్యూరింగ్ అవ్వకుండా ఆ గోడ మీద తీసుకొని వచ్చి సపోర్ట్ పెడితే ఎక్కడన్నా అర్థం ఉందా? ఎక్కడైనా ఏ టెక్నాలజీ వాడుతుందో చెప్పానండి, ఏ టెక్నాలజీ వాడితే అవుతుందో చెప్పాను అనుకోండి. సో అది క్యూ లైన్ సేఫ్టీ లేదని క్యూ లైన్ అలా పెడతారు పక్కన. సో ప్లానింగ్ లేదనేటువంటిది చెప్తాను తప్ప ఈ ప్రళయం వాళ్ళు సృష్టించారని చెప్పలేదు. సో ఇందులో క్లారిటీ ఏంటంటే ఏదన్నా అన్వర్డ్ ఇన్సిడెంట్ ఏదన్నా అయిందని అనుకునేటువంటిది ఊహించాలి, అనుకొని ఏర్పాట్లు చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. సో చేశారనేటువంటిది మా ఆరోపణ తప్ప మాకేమీ ఇవేదో వాళ్ళు చేశారని ఇంకో చేశారని కాదు. బాధ్యత పడాలనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్టెన్స్ బట్టి ఉంటుంది. సో ఇందాక సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం, ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడడం, కన్సెంట్ ఇచ్చినటువంటి వారికి పోస్ట్ మార్టం మేము చేస్తాం సార్. కానీ కన్సెంట్ ఇచ్చినా ఏది చేసినా ముందు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యొక్క డిమాండ్ ఇది ఉంది, ఆ డిమాండ్ మేము ఎక్స్ప్రెస్ చేసాం. సో ఏదన్నా ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకులకు పాకిస్తాన్ పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోవాలంటూ పవన్ కళ్యాణ్ చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మీ మోదీకి 4 ఉగ్రవాదులను పట్టుకోవడం చేత కావడం లేదని చామల విమర్శించారు. అసలు నిలదీయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని అని, అంతేకాని పిట్ట కథలు చెప్పడం సరికాదని ఆయన విమర్శించారు. ఇప్పుడే ఒక ఆర్టికల్, ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు అంటే కుఫోన్స్ అవుతున్నా సరే అవకాశం వచ్చింది, మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీ సమస్యలు చెప్తున్నా కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పోమని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకటి చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువు, లేకపోతే ప్రధానమంత్రిని నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టే మనం 2-3 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాం. అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరైతే ప్రసన్నం చేస్తున్నారో నరేంద్ర మోడీ లెక్క కుల మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలేదు. నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ ఎన్ని రోజులైంది? 4 వచ్చి ముష్కరం కాల్చిపోతే 4 పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టకథలు ఎప్పుడో తిరుగుతుంది.
ఏం ఇంటెలిజెన్స్ వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ నిలదీ ఎన్ని రోజులైంది? నలుగురు వచ్చి ముష్కరు కాల్చిపోతే నలుగురిని పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టగా ఎప్పుడో తిరుగుతుంది. ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో? నలుగురు వచ్చి మిట్ట మధ్యాహ్నం కూడా బౌండరీ మీద కూడా కాదు, బోర్డర్ మీద కూడా కాదు, లోపలికి వచ్చి 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టలే నువ్వు పిట్ట కథ చెప్తే నువ్వు ఆ పిట్ట కథ నువ్వు విని మన కాంగ్రెస్ పార్టీని విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం అనేది వాస్తవంగా ఆంధ్ర ప్రజలు నీలాంటి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు వాళ్ళ క్షేమియాలి. ఎందుకంటే నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, పొలిటికల్ పార్టీని అటాక్ చేసి బేస్లెస్ గా మాట్లాడటం ఎవరినో ఖుషి దేనికి ఈ దరిద్ర మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా. తిరుమల దేవస్థానంలో వైసీపీ అధినేత జగన్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో 7గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. బాధితులను, మృతుల కుటుంబీకులను జగన్ పరామర్శించారు. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన కోరారు. తిరుమల దేవస్థానంలో కొండ మీద మందు కొట్టి అక్కడ హల్చల్ చేస్తున్నారు. బెల్ట్ షాపులు పెడుతున్నారని మీరే చెప్తున్నారు. అక్కడ కోడిగుడ్డు ఎగ్ బిర్యానీలు తింటున్నారు. చెప్పులేసుకుని మహాదూరం దాకా వెళ్ళిపోతున్నారు. చెప్పులేసుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఇది రాజగోపురం ఏదైతుందో అక్కడ వరకు చెప్పులేసుకు వెళ్ళిపోతున్నారు. ఎన్ని అపచారాలు! దాదాపు గోవులు 100ల సంఖ్యలో గోవులు చనిపోతున్నాయి. ఏం చేస్తున్నారు అసలు? ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? హిందూ పరిరక్షణ అని చెప్పి అన్నారు. ఏదో చాలా మీరేదో ఆర్డినెన్స్లు తీసుకొచ్చారు, ఏదో డిక్లరేషన్ చేశారు. ఏందండి తిరుమల సంఘటన ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుమలలో తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా? అది ఇతని హయాంలోనే జరుగుతుంది. కాంక్రీట్ తో అయినా కట్టాలి. ఎక్కడా కూడా తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు ఈ కుటుంబంలో 4 చనిపోయినారు. చనిపోయి ఏదో ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి 25 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి. ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పిదం వల్ల, అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన తప్పు వల్ల జరిగితే దానికి పశ్చాత్తాపం ఉండాలి. ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఏమిస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటన ఇంతకుముందు విశాఖపట్నంలో జరిగితే, ఇలాంటి ఇంచుమించు ఘటన జరిగితే గ్యాస్ ఎల్జీ పాలిమర్స్ లో ఇలాంటి ఘటన జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా? జగన్ అనే వ్యక్తి ₹1 కోటి ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం వల్ల, ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 కోటి బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్తాను. నాడు తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఘటన అయినా కూడా, ఈ రోజు చందనోత్సవానికి సంబంధించిన జరిగిన ఘటన అయినా కూడా, ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది, ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరుగుతుందో తెలుసు. ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు. తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలికొన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో 6 మందిని ఇలాగే నిర్లక్ష్యం చేసి పొట్టలు పెట్టుకున్నారు. అప్పుడు కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ఉంది అని చెప్పి పోలీసులందరినీ కూడా కుప్పం పంపించారు. అందరినీ కూడా పార్కుల్లో పెట్టి, రకరకాల ఏరియాలలో పెట్టి, సడన్ గా ఒక్కసారి గేట్లు ఎత్తేసి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేవు కాబట్టి, పోలీసులు ఎవరు లేరు కాబట్టి, అడుగులు పొడవుతో కట్టే గోడకు
మేము గాదిరి నుంచి వచ్చాము సార్. మేము సేవ కనీసనే తీసుకొచ్చారు ఇక్కడికి. సడన్గా ఇంకేంటంటే మమ్మల్ని పంపించలేదు, సేవ లేదు అనేసి చాలా మంది ఎక్కువైపోయారనేసి మమ్మల్ని చాలాసేపు బయట నుంచేశారు. పూర్తిగా భక్తులు భగవంతుడికి సమర్పించే కానుకల రూపంలో వచ్చిన దాంట్లో ద్వారానే వ్యవస్థ నడుస్తూ ఉంది. ఎవరైతే ఈ అక్రమాలు, దేవుడి పేరుతో అన్యాయాలు అక్రమాలు చేస్తూ దేవుడు రాజకీయాలకు ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేస్తారో అది ఆ దేవుడే మెచ్చడంటానికి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అడుగు పెట్టినా, ఈ రోజే కాదు, ఆయన ఎప్పుడు అడుగు పెట్టినా సరే ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.